ఇక తెలంగాణలో 3 శాసనమండలి స్థానాలకు కాసేపట్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయులు నియోజకవర్గ కలిపి 90 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక 3 స్థానాల్లో ఓటింగ్ కోసం 973 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓటర్లుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్కి సంబంధించి ఎంతవరకు ప్రక్రియ పూర్తయింది? ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో 4 ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రారంభం కానుంది. అంటే ఇప్పుడు 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం లో గల రిసెప్షన్ సెంటర్ కు తరలిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో పాటు 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలతో పాటు కంట్రోల్ రూమ్ నుండి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు మరి ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే హోరాహోరీ పోరు సాగనుందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థులు ముమ్మరంగా సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సాధారణ ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ ని తలపించే విధంగా మారటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పక్షాన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణ బరిలో ఉండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ పోటీ పడుతున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు హోరాహోరీగా సాగనున్నాయనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.